హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మార్కెట్ పెరిగింది. ఓకే. సో ఏమైందంటే ఇది మీరు నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు కదా. ఓకే. సో ఇదైతే గ్యాప్ అప్ అయింది కొన్ని రోజుల క్రితం. ఓకే. సో గ్యాప్ అప్ అయింది, కంపల్సరీ గ్యాప్ ఫిల్ చేయడానికి కంపల్సరీగా వస్తుంది మార్కెట్లో. ఓకే. సో అన్నట్టుగానే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి కంప్లీట్గా వచ్చేసింది. ఎక్కడొచ్చింది? ఈ రెడ్ క్యాండిల్ చూసారా, సమ్ టైమ్ బ్యాక్ వచ్చింది కదా. సో ప్రాపర్గా రెడ్ క్యాండిల్ కాదు, ఒక గ్రీన్ క్యాండిల్ కూడా ప్రాపర్గా, అంటే ఈ లెవెల్ని ప్రాపర్గా ఫిల్ చేసింది. ఓకే. రెడ్ క్యాండిల్ ఫిల్ చేసింది, కానీ ప్రాపర్గా ఒక గ్రీన్ క్యాండిల్ ఇది ఫిల్ చేసి దాని కింద వచ్చి పైకి వెళ్ళిపోయింది. ఓకే. దాని తర్వాత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కదా. సేమ్ మార్కెట్ ఇవాళ అదే లెవెల్కి కింద పడి సపోర్ట్ తీసుకుంది. ఓకే. కానీ ఇది ఈ సపోర్ట్ తీసుకుందా లేదా మనం ఎలా చెప్తామంటే, ట్రేడ్ చేసేంతవరకు తెలియదు. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ దగ్గర వచ్చింది అంటే డెఫినెట్గా ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుందాం. బై చేసాం అండ్ బై చేయాలి. ఇవాళ బై చేసాం కూడా, పైకి వెళ్ళింది కూడా. ఓకే. సో ఇవాళ సో సింపుల్. సో ఇది ఒక క్రూషియల్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఓకే. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది పెరిగింది. ఓకే. సో ఒక్కసారి 1 minute టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసేద్దాం మనం. ఓకే. సో ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్ పెట్టేసేసాను. ఓకే. ఇది ఇలా అబ్జర్వ్ చేయాలి, ఇలా చూడాలి మనం ట్రేడ్ ఎలా చేసాం, ఇవాళ ఎలా ఉంటాయని. అందరూ లెవెల్స్ చెప్పేస్తారు, దాని తర్వాత ఎలా ట్రేడ్ చేసామని చెప్పరు. ఓకే. సో ఓపెన్ అవ్వగానే పెద్ద గ్రీన్ క్యాండిల్ ఈ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది. ఇవి ఆటోమేటెడ్ లెవెల్స్. ఓకే. మధ్యలో సైడ్ వేస్ అయింది, కానీ ఈ లెవెల్, బ్లూ లెవెల్, గ్రీన్ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తేనే మనం బై చేస్తాం. ఓకే. ఇటు పైన బ్రేక్అవుట్ ఇస్తే బై, కింద సెల్ అనమాట. సింపుల్ కదా. కానీ ఎప్పుడైతే నిఫ్టీ మనం ఇందాక చూసాం కదా, ఒక 25,432 లెవెల్ ఏదైతే ఉందో, సపోర్ట్ తీసుకుందో, ఏదైతే గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ వచ్చి సపోర్ట్ తీసుకుందో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కదా. ఇక్కడ ఒక ప్రాపర్ ఇక్కడ ఓకే, ఈ రెండు గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఒక ప్రాపర్ క్లారిటీ వచ్చేసింది పైకి వెళ్తుంది. ఇంకో ప్రాపర్ క్లారిటీ ఈ బ్లూ లెవెల్ బ్రేక్అవుట్ అయినాక ఇక్కడ బై చేసి ఉంటే మనం ప్రాపర్గా నీట్గా వెళ్ళిపోయేది. ఓకే. బట్ నాకు ఎట్లా అంటే, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ సైడ్ వేస్ అయినాక క్లారిటీ వచ్చేసింది. బట్ స్టిల్ మనం నిఫ్టీ సపోర్ట్ని, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ కూడా తీసుకుంటాం మనం. ఓకే. తీసుకోగానే ఒక సపోర్ట్లోకి యాక్ట్ చేసింది, పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం. సింపుల్ ట్రేడ్ అనమాట ఇవాళ. ఓకే. నెక్స్ట్ బిట్ కాయిన్ చూద్దాం. ఓకే. బిట్ కాయిన్ ఇది ఓపెన్ అవ్వకుండా ఒక సైడ్ వే ఉంది, కానీ ఈ లెవెల్ సైడ్ వేని బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది కదా. సో ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక నాకు టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లెవెల్ పైన ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. ఓకే. బట్ పైన లెవెల్ ఉందో లేదో చూద్దాం. పైన మనకి బ్లూ లెవెల్ ఉంది, బట్ చాలా దూరం ఉంది. బట్ ఇవాళ రీచ్ అవుతుందా అని గ్యారంటీ లేదు మనకి. ఓకే. సో ఇక్కడ గ్రీన్ దగ్గర సపోర్ట్ తీసుకొని R1 వెళ్ళింది, నెక్స్ట్ R2 కూడా వెళ్ళింది. ఓకే. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది పైకి వెళ్తుందని, ఇక్కడ బై చేస్తాం. ఈ గ్రీన్ లెవెల్ పైన ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా R1 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా R2 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే. ఇన్ని ఛాన్సెస్ ఇచ్చింది మన బిట్ కాయిన్. సింపుల్. ఇక్కడ బై చేయాలా, పైకి R1 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, R2 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, ఈ గ్రీన్ లెవెల్ పైన కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సింపుల్ కావాలంటే. ఒకవేళ ఇథీరియం చార్ట్ ట్రేడ్ చేస్తా అంటే ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ సప్పని కింద పడింది. ఓకే. చాలా కింద పడ్డది. ఏదంటే ట్రెండ్ చేంజ్ అయిపోయింది, స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది అనుకుంటారు అందరూ, మళ్ళీ సెల్ చేస్తారు, కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి ఇచ్చేసింది. ఇట్లా మార్కెట్ డ్రామాస్ ఆడుతూ ఉంటుంది. ఓకే. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్ చూద్దాం మనం. ఓకే. 2 లెవెల్స్ మధ్యలో ఉంది, ఇటు బ్రేక్అవుట్ ఇస్తే అటు మనం ట్రేడ్ చేద్దాం. ఫస్ట్ రెడ్, గ్రీన్. ఓకే. ఈ రెడ్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ సెల్ చేద్దాం మనం. ఓకే. ఇక్కడ సెల్ చేద్దాం. ఓకే. ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, రెడ్ లెవెల్, బ్లూ లెవెల్స్ క్రూషియల్, గ్రీన్ లెవెల్ కొంచెం లెస్ క్రూషియల్ అనమాట. ఈ పెద్ద రెడ్ లెవెల్ పడ్డది కాబట్టి, గ్రీన్ పడ్డది కాబట్టి ఇక్కడ సెల్ చేద్దాం మనం. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది మనకి. ఓకే. దాని తర్వాత సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ట్రెండ్ చేంజ్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చేసింది. బట్ సడన్గా మార్కెట్ మ్యానిపులేట్ చేసి ఈ లెవెల్ హిట్ అయిపోయింది, చూసారా. సో మార్కెట్ ఇలా బిహేవ్ చేస్తుంటుంది. ఒకవేళ నేను ఇక్కడ సెల్ చేస్తుంటే నా టార్గెట్ వచ్చేసరికి బ్లూ లైన్ హిట్ అయిపోయింది. బట్ ఇక్కడ మార్కెట్ ఆడే డ్రామాలు చూస్తే పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోయింది మనకి. ఓకే. ఇట్లా చూసుకుంటూ ఉండాలి మనకి. ఓకే. అందుకే ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఈ లెవెల్ కింద ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. సింపుల్ ట్రేడ్. ఇంకో ట్రేడ్ కావాలంటే మనకి అప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది పైకి వెళ్ళి ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ హిట్ అయిపోయింది ఈజీ. ఓకే. క్రూడ్ ఆయిల్కి. ఇప్పుడు గోల్డ్ చూద్దాం ఒక్కసారి. గోల్డ్ ఏం లేదు, కొంచెం రిస్కీ ట్రేడ్. రిస్కీ. ఈ 2 బ్లూ ఉన్నాయి కదా, జనరల్గా
ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి కొంచెమన్నా వస్తుంది డెఫినెట్గా. ఇది ఒక రిస్క్ అనమాట. సో ఈ గ్యాప్ ఫిల్ చేసినాక రివర్స్ అయితే పైన బై చేయొచ్చు మనం. ఓకే, సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ప్రాపర్గా బై చేద్దాం మనం. ఓకే, ఇక్కడ బై చేస్తే రిస్క్ ఏంటంటే మళ్ళీ కిందికి వచ్చింది కదా, ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చి రివర్స్ అయి పైకి వెళ్ళిపోతుంది, బట్ రాలేదు ఇవాళ. ఎప్పుడైతే ఈ ఫస్ట్ 3 క్యాండిల్స్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ బై చేద్దాం. ఓకే, ఇక్కడ బై చేసినాక ఒక క్లారిటీ వచ్చింది, కిందికి వెళ్ళట్లేదు. బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లెవెల్ ఆర్ మిడ్లో ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రీన్ లెవెల్ హిట్ అవుతుంది మనకి చూసారంటే. ఓకే, సో ఇప్పుడు కొన్ని బై ఆన్ డిప్ స్టాక్స్ చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్. ఓకే, సో బేసికలీ ఇది వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీ. ఓకే, బేసికలీ సాస్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు, అంటే ఈఆర్పీ ఇంప్లిమెంటేషన్, సాఫ్ట్వేర్ సపోర్ట్ అన్ని కంపెనీస్కి. దీని యొక్క నెట్ ప్రాఫిట్ చూద్దాం. ఓకే, నెట్ ప్రాఫిట్ చూస్తే 47, 80, 30, 48, 68, 105 హై, మళ్ళీ దాని తర్వాత పడిపోయి మళ్ళీ 108, మళ్ళీ 50, 82, ఓకే 63, అంటే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ప్రతి క్వార్టర్లో ఏం చూస్తున్నామంటే మనకి ఒక్కోసారి డిప్ అవుతుంది, పైకి వెళ్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు స్టాక్ చూద్దాం మనం. ఓకే, సో స్టాక్ వచ్చేసరికి 68% కరెక్షన్లో డిస్కౌంట్లో దొరుకుతుంది మనకి. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 2023 ఇయర్కి అక్టోబర్కి వెళ్ళిపోయాం మనం. ఆ ప్రైస్ ఏదైతే ఉందో అంత డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట, 68%. ఓకే, రఫ్లీ 70% వేసుకోండి. సో గుడ్ కంపెనీ ఇది. క్వార్టర్స్ చూసారు కదా, అంత బ్యాడ్గా ఏం లేవు, బట్ డిప్ అవుతూ ఉన్నాయి క్వార్టర్స్, బట్ మెల్లగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ కంపెనీ పర్టికులర్గా ఏంటంటే ఏఐ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, సో ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. ఒక స్మాల్ క్యాప్ స్టాక్ బేసికలీ బై చేయొచ్చు. మనకి ఈఎంఐ కింద ఉన్నాం మనం. ఓకే, 68% డిస్కౌంట్లో ఉంది. 2023 అక్టోబర్ టైంలో ప్రైస్లో దొరుకుతుంది మనకి. అండ్ కింద ఆర్ఎస్ఐ చూస్తే కింద ఓవర్ లైక్ సోల్డ్ జోన్లోంచి రివర్స్ అయి పైకి వెళ్తుంది. ఓకే, సో దీనికి ఇప్పుడు 68% కొంటే మనకి అట్లీస్ట్ 70% అయినా స్టాక్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట బేసికలీ. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, దీని ఫినాన్షియల్ చూద్దాం మనం. ఓకే, సో నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 35, 20, 148, డిప్ అయ్యి హైయెస్ట్ 125 వెళ్ళి మళ్ళీ 124, 20, 30 డిప్ వెళ్ళి మళ్ళీ 146, 148. ఓకే, సో మళ్ళీ కొంచెం డిప్ అయింది 75. ఓకే, ఓవరాల్గా బాగుంది స్టాక్ అయితే, ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది మనకి. అండ్ మనకి ఈ ఓపీఎం పర్సంటేజ్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో మనకి చాలా హైగా ఉంది మనకి. ఓకే, 93%, 92% అంటే మామూలు విషయం కాదనమాట. ఓకే, సో ఇది బేసికల్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గురించి చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ బేస్ అనమాట. సో దీనికి ఎట్లా అంటే ఒక మెటీరియల్స్ సప్లై చేసేది, మెటీరియల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏముండదు. జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి హై ఉంటాయి. బేసికలీ వేటి మీద ఇన్వెస్ట్ చేయరు, ఒక స్థలం మీద కానీ, ఒక మెటీరియల్స్ మీద కానీ, ఒక మెషినరీ మీద కానీ. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో లేదా కొన్ని ఫినాన్షియల్ టూల్స్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో సో అవి అమ్ముతారు బేసికలీ. సో ఆబ్వియస్లీ ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకి. ఓకే, సో ఇట్లాంటి స్టాక్స్లో తీసుకోవచ్చు మనం. సో ఇది మంచి స్టాక్. చూస్తే ఓవరాల్ బై ట్రెండ్లో ఉంది. ఓకే, మనకి 41% డిస్కౌంట్లో వస్తుంది మనకి. ఇది మనకి ఈఎంఐ 200 ఈఎంఐ కింద ఉన్నాం. అట్లాగే ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఇక్కడ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది మనకి. ఓకే, ఇట్స్ గుడ్ టైమ్ టు బై అనమాట, మంచి స్టాక్. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోద్రేజ్ ఫిలిప్స్ లిమిటెడ్. ఓకే, దీని ఫినాన్షియల్ చూద్దాం మనం. ఓకే, నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి చాలా 2022లో 199, 147, మళ్ళీ పీక్ ఒక 248 వెళ్ళింది, 316 వెళ్ళింది పీక్. దాని తర్వాత మళ్ళీ డిప్ అయ్యి 380, 356, 305, మళ్ళీ 343. ఓకే, మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ప్రాఫిట్స్ పరంగా ఏ ఇష్యూ లేదు, బాగుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా పర్లేదు, ఒక డీసెంట్గానే ఉన్నాయి. 17, 23, 24 ఒక ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. ఓకే, ఇది స్టాక్ చార్ట్స్కి వచ్చేసరికి ఇది ఒక 51% డిస్కౌంట్లో దొరుకుతుంది. సో 51% అంటే నాట్ అన్ ఈజీ. 200 ఈఎంఐ కింద ఉందాం మనం బేసికలీ. ట్రేడింగ్ ఇది మనకి ఏదైతే ఉందో ఆర్ఎస్ఐ ఉందో ఇక్కడ కింద ఓవర్సోల్ జోన్ నుంచి రివర్సే పైకి వెళ్తుంది, లో నుంచి రివర్సే పైకి వెళ్తుంది. సో 51% డిస్కౌంట్లో దొరుకుతుంది మనకి. ఇది ఆల్మోస్ట్ ఏ లెవెల్ అంటే మనకి సెప్టెంబర్ 2024 లెవెల్కి వెళ్ళిపోయామండి. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 1-2 years బ్యాక్ వెళ్ళిపోయాం మనం. ఆ ప్రైస్ ఇప్పుడు వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ 51% తీసుకుంటే ఇప్పుడు ఒకవేళ స్టాక్ ఇక్కడ తీసుకుంటే ఒక 60% కూడా స్కోప్ ఉంది మనకి పైకి వెళ్ళే ఛాన్స్. ఓకే, సో ఇది బై ఆన్ డిప్ అనమాట. ఓకే,
సో చూసారు కదా. సో డైలీ ఒక 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంత ఈజీగా ట్రేడ్ చేయాలి, లెవెల్స్ గీసుకోవాలి, లైక్ లెవెల్స్ గీసేసుకొని నెక్స్ట్ మూమెంటం బట్టి చూసుకోవాలి, మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా చూసుకొని బై ఆర్ సెల్ చేసేయాలి. దాని తర్వాత మార్కెట్ కొన్ని సైకలాజికల్గా మన ఆడుకోవడానికి చూస్తూ ఉంటుంది. మనం వన్స్ ఎంటర్ అయినాక ఎస్ ఏదైతే యువర్ ఎంట్రీ చేసావో యువర్ ఎంట్రీ ఈజ్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చూపిస్తూ ఉంటుంది. బట్ మన ఆ సైకాలజీని కంట్రోల్ చేసుకుంటూ ఎస్ ఐఎమ్ కరెక్ట్ అని మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా అయిపోతుంది. అండ్ లెవెల్స్ బట్టి ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, సింపుల్గా లెవెల్స్ గీసుకోవాలి, మార్కెట్ ట్రెండ్ని బట్టి మనం ఎంట్రీ అవ్వాలి, నెక్స్ట్ సైకాలజీని కొంచెం చూసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జిట్ అవ్వాలి లెవెల్ బేస్ మీద, అంతే సింపుల్. సో ఇది మన ట్రేడింగ్ ప్లాన్ అనమాట డైలీ చేసేది. సో ఇలా సింపుల్గా చేస్తే మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. సో ఇలా డైలీ నా వీడియోస్ చూసుకుంటూ ఉంటే మీకు లెవెల్స్ ఎట్లా ఎంట్రీ అవ్వాలి, మూమెంటం ఎలా అర్థం చేసుకోవాలి, సైకాలజీ ఎక్కడెక్కడ మనం మార్కెట్ ఆడుకోవడానికి చూపించాను కదా స్టాక్లో ఎట్లా ఉంటుంది ఎక్కడ ఏందనేది. ఓకే, సో అట్లా మనకి చార్ట్స్ అనేది చూస్తుంటే దాంతో టైం స్పెండ్ చేస్తుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.